ఎప్పట్లాగానే బాలాపూర్లో ఈసారి కూడా డిఫరెంట్గా సెట్ ప్లాన్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే అయోధ్య థీమ్తో సెట్ చేశారు. ఈ ఇయర్ స్వర్ణగిరి టెంపుల్ సెట్ వేశారు. ముందు స్వామివారి పాదాలు, ఇంకా టెంపుల్ డిజైన్ సేమ్ స్వర్ణగిరి లాగానే చేశారు. బాలాపూర్లో లడ్డు ఎంత ఫేమస్సో ఈ మధ్య సెట్టింగ్స్ కూడా అంత ఫేమస్ అవుతున్నాయి. ఎంతో బాగా చేస్తున్నారు సెట్టింగ్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళామంటే మనకి కోనేరు ఉంటుంది కదా, కోనేరులో స్వామివారు పండుకొని ఉంటారు కదా, అలాగే సెట్టింగ్ పెట్టారు. సేమ్ అలాగే ఉంది. అక్కడ ఎలా ఉందో అలాగే సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా లోపల గణేష అయితే చాలా చాలా బాగున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే కళ్ళ మూమెంట్ పెట్టారు. ఈ ఇయర్ అయితే మూమెంట్ ఏం లేదు. స్వామివారు ఒక సోఫా సెట్ మీద చెయ్యి పెట్టి కూర్చున్నట్టుగా ఏర్పాటు చేశారు. ఆ పిల్లోకి కూడా సింహాన్ని ముందు ఫేస్ పెట్టారనమాట. చూడండి ఎంత జనం వస్తున్నారో. ఇంత బాగా చేస్తే సెట్టింగ్ ఎందుకు రాకుండా ఉంటారు? చూడ్డానికి కంపల్సరీ వెళ్ళిపోవాల్సిందే మనం. చాలా బాగుందండి. స్వామివారిని చూస్తుంటే చూడాలని అనిపిస్తుంది. ఏ గణేశాకి ఆ గణేశానే ప్రత్యేకం అన్నట్లుగా ఉంటాయి గణేశ విగ్రహాలన్నీ. ఇక్కడ విగ్రహమే కాకుండా మండపం సెట్టింగ్ కూడా ఇంకో హైలైట్గా నిలిచింది. ఖైరతాబాద్లో పెద్ద వినాయకుడిని తయారు చేస్తారు, కానీ వాళ్ళు ఇట్లా మండపాలు అయితే ఏర్పాటు చేయరు. ఇక్కడ మండపం కూడా ఒక సపరేట్ ఒక థీమ్ పెట్టుకొని ఒక్కో ఇయర్ ఒక్కో టైప్లో చేస్తున్నారు. కుదిరిన వాళ్ళు వెళ్ళి ఒకసారి దర్శించుకోండి. చాలా బాగుంది సెట్ అయితే. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.